RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం కోదండరాంపురం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో మచ్చ సందీప్ జన్మదిన వేడుకలు భారీ కేక్ కట్ చేసి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో బైక్ యాక్సిడెంట్ లో మరణించిన సందీప్ జన్మదిన పురస్కరించుకుని కోదండరాపురం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రక్తదానం అన్నదానం ఏర్పాటు చేసిన కోదండరాపురం గ్రామంలో పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేస్తారు. కార్యక్రమంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం సందీప్ తల్లిదండ్రుల చేతుల మీదుగా వారికి అందజేశారు. కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కోదండరాంపురం యువతకి ప్రత్యేకంగా చేతులెచ్చి శిరస్సు వంచి పాదాబంధనం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు ఈరోజు కోదండరాంపురం యువకులు చేస్తున్నారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అదేవిధంగా అతన్ని స్మరించుకుంటూ ఇంకా మున్ముందు ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా అన్నని నవీన్ అన్న, అదేవిధంగా మురళి, ఇక్కడ ఉన్నటువంటి నవీన్, ఇంకో నవీన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకి మా నుంచి కూడా మంచి స్పందన ఉంటుంది. అదేవిధంగా నవీన్ అన్నకి, అదేవిధంగా మురళికి, అదేవిధంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క ఉపన్యాసం తీసుకున్నాను. చెప్పు తీసిన కేక్ కట్టేసుకుంటాం రైడ్కి కేక్ కట్ చేసుకుంటాం సరే సార్. చాలా సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే కొంతమంది వ్యక్తులు చనిపోవడం జరుగుతుంది, కానీ ఈరోజు సందీప్ చనిపోయినా కానీ ఎంతోమంది యువకుల్లో, అదేవిధంగా ఎంతోమంది జీవితాల్లో బ్రతికి ఉన్నాడని చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నామంటే అతని యొక్క స్నేహితులు, అతని యొక్క తల్లిదండ్రులు ఉండటం మూలంగానే. ఏదైతే చనిపోయినా కానీ అతని యొక్క ఆత్మ కోదండరాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో గతంలో బైక్ యాక్సిడెంట్లో మచ్చ సందీప్ అనే యువకుడు, కోదండరాంపురం యువకుడు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత, చనిపోయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అదేవిధంగా ఎల్బీ నగర్ దగ్గర ప్రయాణికుల ప్రాంగణం కూడా కడటానికి అతని యొక్క స్నేహితులు, అదేవిధంగా బంధుమిత్రులు